జీహెచ్ఎంసీలో తొలగించిన కార్మికులను తిరిగి డ్యూటీలోకి తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. కార్మికులకు జీతాలు పెంచుతామని సర్కార్ హామీ ఇచ్చినా సమ్మె చేయడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. పండుగల సీజన్లో కొందరు జీహెచ్ఎంసీ ఉద్యోగులను కవ్వించి సమ్మె నోటీసు ఇప్పించేలా చేశారన్నారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు సీఎం. జీహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల గురించి ఒక మాట చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. గతంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి పోయినప్పుడు ఇంతకుముందు మన వ్యాఖ్యాత గారు చెప్పినట్టు నేనే స్వయంగా ప్రకటించిన సఫాయి అన్నా నీకు సలామన్నా అని చెప్పి నేను సఫాయి కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని నేను ప్రకటిస్తే దానికి విరుద్ధంగా కొద్దిమంది నాయకులు వాళ్ళని కవ్వించి రెచ్చగొట్టి సమ్మె నోటీస్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించిన తర్వాత సమ్మె చేయడం అనేది అర్ధరహితమైనటువంటిది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి రంజాన్ పండగ ఇతర ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో బోనాల పండుగ కూడా ఉండే ఇబ్బంది అవుతుందని చెప్పి కఠినంగా వ్యవహారం చేయడం జరిగింది. దానిలో కొంతమంది మిత్రులు ఉద్యోగాలు కోల్పోయినారు. నేను జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు చెప్తా ఉన్నాను, వారి మీద ఎవరికి కోపం ఉండాల్సిన అవసరం లేదు. చిన్నవాళ్ళు వాళ్ళ పాపం పనిచేసుకొని బతికేవాళ్ళు అందరినీ ఒక్కరిని లేకుండా కూడా అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను. నేను కోపానికి వచ్చింది నా స్వార్థం కోసం కాదు, మన జంట నగరాలకు చెడ్డ పేరు రావద్దనేది నా ఉద్దేశం. మన జంట నగరాలు గొప్ప పేరుతో ఉండాలనేది నా ఉద్దేశం. అంతకుమించి వేరే దురుద్దేశం నాకు లేదు. ఇప్పటి నుంచి కూడా మీకు సమస్యలు ఉంటే మీరు ప్రభుత్వానికి చెప్పండి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం. జీహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల గురించి ఒక మాట చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. గతంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి పోయినప్పుడు ఇంతకుముందు మన వ్యాఖ్యాత గారు చెప్పినట్టు నేనే స్వయంగా ప్రకటించిన సఫాయి అన్నా నీకు సలామన్నా అని చెప్పి నేను సఫాయి కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని నేను ప్రకటిస్తే దానికి విరుద్ధంగా కొద్దిమంది నాయకులు వాళ్ళని కవ్వించి రెచ్చగొట్టి సమ్మె నోటీస్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించిన తర్వాత సమ్మె చేయడం అనేది అర్ధరహితమైనటువంటిది కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి రంజాన్ పండగ ఇతర ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో బోనాల పండుగ కూడా ఉండే ఇబ్బంది అవుతుందని చెప్పి కఠినంగా వ్యవహారం చేయడం జరిగింది. దానిలో కొంతమంది మిత్రులు ఉద్యోగాలు కోల్పోయినారు. నేను జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు చెప్తా ఉన్నాను, వారి మీద ఎవరికి కోపం ఉండాల్సిన అవసరం లేదు. చిన్నవాళ్ళు వాళ్ళ పాపం పనిచేసుకొని బతికేవాళ్ళు అందరినీ ఒక్కరిని లేకుండా కూడా అండర్టేకింగ్ తీసుకొని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను. నేను కోపానికి వచ్చింది నా స్వార్థం కోసం కాదు, మన జంట నగరాలకు చెడ్డ పేరు రావద్దనేది నా ఉద్దేశం. మన జంట నగరాలు గొప్ప పేరుతో ఉండాలనేది నా ఉద్దేశం. అంతకుమించి వేరే దురుద్దేశం నాకు లేదు. ఇప్పటి నుంచి కూడా మీకు సమస్యలు ఉంటే మీరు ప్రభుత్వానికి చెప్పండి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం.